గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు అజెండా. ఈరోజు అజెండాలో మనం చర్చించే అంశం తెలంగాణ అంటేనే మనకు నీళ్లు, నిధులు, నియామకాలు గుర్తొస్తాయి. సాధించుకున్న తెలంగాణలో కూడా ఒక దశాబ్దం గడిచి మరో దశాబ్దంలోకి అడుగు పెట్టిన తర్వాత కూడా ఈరోజు అదే అంశాలపై చర్చించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ అంశం చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ అంశం చుట్టే నాయకుల మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. సో ఒకసారి నిన్న మొన్నటి వరకు నీటిపై యుద్ధం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అటు చూస్తే రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి అంశాలు తెరపైకి వస్తే ఇప్పుడు నిరుద్యోగ అంశం రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలను పేలుస్తోంది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ విధంగా అయితే నిరసన వ్యక్తమైందో యువత నుంచి, ఇప్పుడు ప్రస్తుత సర్కార్ కాంగ్రెస్ పై కూడా యువత గళమెత్తుతోంది, యువత ప్రశ్నిస్తోంది. మా ఉద్యోగాలు ఎక్కడా అంటూ నిలదీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే 7,000కు నోటిఫికేషన్ ఇచ్చారు. మిగిలిన 13,000 ఉద్యోగాల పరిస్థితి ఏంటంటూ అటు పోలీసు అభ్యర్థిత్వాల కోసం, పోలీసు ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న యువత ప్రశ్నిస్తుంటే, మరోవైపు చాలా మంది యువత కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నారు. ఆ హామీని ఎందుకు అటకెక్కించారు అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా తెలంగాణలో కనిపిస్తోంది. ఎందుకని అంటే స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా పాలకులు ప్రజల ఆశయాలకు అనుగుణంగా, యువత ఆశయాలకు అనుగుణంగా ఎందుకు పాలన సాగించలేకపోతున్నారు, ఎందుకు నోటిఫికేషన్లు విడుదల చేయలేకపోతున్నారు? ఈ నోటిఫికేషన్ల అంశం కూడా రాజకీయ రచ్చకు, చర్చకు ఎందుకు దారితీస్తోంది? ఎక్కడికో విదేశాలకు వెళ్లి కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వాలు స్వరాష్ట్రంలో నోటిఫికేషన్లను ఎందుకు విడుదల చేయలేకపోతున్నాయి? జాబులను ఎందుకు భర్తీ చేయలేకపోతున్నాయి? నిరుద్యోగుల ఆశయాలను ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాయి అనేది ఈరోజు యువతరం ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు అనేక అంశాల చుట్టూ చర్చ సాగుతోంది. వయోభారం పెరుగుతూ ఉంటే ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వాళ్ళ ఆశలు ఆవిరవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ కుటుంబాలన్నీ కూడా శోకసంద్రంలో మునిగిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. యువత మరోసారి గళమెత్తుతోంది. ఏదైతే గతంలో అధికారంలోకి రాకముందు రేవంత్ ఏం చెప్పారో ఆ మాటలను ఇప్పుడు తెలంగాణ ప్రజానికం, తెలంగాణ యువత గుర్తు చేస్తుంది. ఏ అశోక్ నగర్ సెంటర్ వేదికగా రేవంత్ హామీలు ఇచ్చారో, యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ గురించే ఇప్పుడు ఆ ఉద్యోగ సంఘాలు, ఆ ఉద్యోగులు, ఆ నిరుద్యోగులే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అసలు అప్పుడు రేవంత్ ఏమన్నారో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్రంలో ఖాళీలు ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రేవంత్ ఏమన్నారో చూసాం. ఇప్పుడు గతంలో అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ కూడా ఈ అంశంపై స్పందించారు. యువతకు హామీలు ఇచ్చారు. ఆ హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారంటూ ప్రభుత్వాన్ని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. సో రకరకాల యాత్రలు జరుగుతున్నాయి. యువ గర్జన అని అప్పట్లో జరిగితే ఇప్పుడు యువకులకు సంబంధించి సభలు, సమావేశాలు పెడుతూ వారికి కావాల్సిన ఆశయాలకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అంశంపై స్పందించారు. కేటీఆర్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, మరి మీ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ అయ్యే ఇంజనీర్లను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుతుంటే ఎందుకు ఉలకవు పలకవు? వాస్తవం ఏంటి రాహుల్ గాంధీ గారు? వాస్తవం ఏంటి అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కనుక మీరు చూసినట్టయితే మీకు దమ్ము లేదు. ఈ రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి కానీ మీకు కానీ పిల్లల ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, మీకు దమ్ము లేదు. చేసింది మోసం కాబట్టి. ఇంకా దారుణం ఏంటంటే వేరే రాష్ట్రాల్లో అక్కడ లాఠీ చార్జ్ జరిగినా, ఇంకోటి జరిగినా అక్కడ రాహుల్ గాంధీ గారు ఆగమేఘాల మీద పరుగులు పెట్టిపోతూ ఉంటారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో మాత్రం ఎక్కడ కూడా ఉలకడు పలకడు. లాఠీ చార్జ్ అయినా, ఉరికిచ్చి కొట్టినా, ముఖ్యమంత్రి క్రిమినల్ వేస్ట్ అన్నాక మేమందరం బాధపడ్డాం. ఎందుకు? ఇదే ఇంజనీర్లు కదా ఇవాళ తెలంగాణలో చదువుకున్న ఈ పిల్లలే కదా ఎక్కడో అమెరికాలో కూడా రాణిస్తూ ఉన్నారు. ఎక్కడో అమెరికాలో ఐటీ రంగంలో ఇవాళ మన పిల్లలు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటే ఆ ఇంజనీర్లను పట్టుకొని వాళ్ళ తెలుగు రాష్ట్రాల పిల్లలందరూ హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు అమెరికాలో. వాళ్ళందరూ క్రిమినల్ వేస్టా? వాళ్ళు చదువుకున్న డిగ్రీలు నిష్ఫలమా?
రైట్, ఇదే అంశంపై అజెండాలో చర్చిద్దాం. చర్చించే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్.
అశోక్ నగర్ నడి రోడ్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకి దిక్కులేదు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తాం అని చెప్పిన రాహుల్ గాంధీ నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడ పిల్లలు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు రాహుల్ గాంధీ అని అడుగుతా ఉన్నా. ఎందుకు రారు మీరు హైదరాబాద్కి? ఎందుకు రారు? మీరు ఇక్కడ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి, మీ కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి ఎండ్రిన్ దాగి చావండి అంటుంటే ఎందుకు మీరు ఉలకరు పలకరు? నేను నిన్న అడిగాను రాహుల్ గాంధీ గారిని, అయ్యా మీ ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, ఎండ్రిన్ దాగి చావమంటాడు పోలీస్ అభ్యర్థుల్ని, మరి క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు ఇంజనీరింగ్ విద్యార్థుల్ని, ఇది పద్ధతేనా? ఇది మీ పార్టీ విధానమా, పార్టీ వైఖరా, లేకపోతే ముఖ్యమంత్రి నోటి దూలనా? ఏంది ఇది చెప్పు అంటే ఆయన ఎక్కడెక్కడో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతాడు తప్ప ఇక్కడ మాత్రం కనబడాడు. ఎక్కడైతే గవర్నమెంట్ ఉందో అక్కడ రాహుల్ గాంధీ ఉండడు, ఎక్కడైతే గవర్నమెంట్ లేదో బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ సొల్లు మాటలు చెప్పి అడ్డమైన హామీలు ఇచ్చి మళ్ళీ అక్కడ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి గతంలో రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి కూడా స్పందనలు వెలువడుతున్నాయి, ప్రతిస్పందనలు ఎదురవుతున్నాయి. ఎవరేం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అశోక్ నగర్ నడి రోడ్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకి దిక్కులేదు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తాం అని చెప్పిన రాహుల్ గాంధీ నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడ పిల్లలు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు రాహుల్ గాంధీ అని అడుగుతా ఉన్నా. ఎందుకు రారు మీరు హైదరాబాద్కి? ఎందుకు రారు? మీరు ఇక్కడ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి, మీ కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి ఎండ్రిన్ దాగి చావండి అంటుంటే ఎందుకు మీరు ఉలకరు పలకరు? నేను నిన్న అడిగాను రాహుల్ గాంధీ గారిని, అయ్యా మీ ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, ఎండ్రిన్ దాగి చావమంటాడు పోలీస్ అభ్యర్థుల్ని, మరి క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు ఇంజనీరింగ్ విద్యార్థుల్ని, ఇది పద్ధతేనా? ఇది మీ పార్టీ విధానమా, పార్టీ వైఖరా, లేకపోతే ముఖ్యమంత్రి నోటి దూలనా? ఏంది ఇది చెప్పు అంటే ఆయన ఎక్కడెక్కడో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతాడు తప్ప ఇక్కడ మాత్రం కనబడాడు. ఎక్కడైతే గవర్నమెంట్ ఉందో అక్కడ రాహుల్ గాంధీ ఉండడు, ఎక్కడైతే గవర్నమెంట్ లేదో బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ సొల్లు మాటలు చెప్పి అడ్డమైన హామీలు ఇచ్చి మళ్ళీ అక్కడ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం. ఎవరైనా చెప్పినా నిరుద్యోగుల ఆశయాలు మాత్రం తీరట్లేదు. నిరుద్యోగ యువత గళం విప్పుతోంది. మా ఉద్యోగాలు ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగుల ఆవేదనకు సంబంధించి ఈ రోజు ఐ న్యూస్ అజెండాలో చర్చించే ప్రయత్నం చేస్తుంది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు కార్తిక్ గారు, టీపీసీసీ కార్యదర్శి, స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఇక కొడంగల్ రవి గారు, నిరుద్యోగ జేఏసీ నేత, మనకు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నరేష్ గారు, నిరుద్యోగ విద్యార్థి, సింధు గారు, గ్రూప్ 1 అభ్యర్థి, సత్యవతి గారు, బీఆర్ఎస్ నాయకులు, గంగాపురం వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా ప్రొఫెసర్ శేషు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఈరోజు మన ఎజెండాలో పాల్గొనబోతున్నారు. సో ముందుగా కొడంగల్ రవి గారి నుంచే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగ యువత గళాన్ని వినిపించే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళ ఆవేదన ఏంటి, వాళ్ళ ఆక్రందన ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి గారు, సో ఏంటి అసలు ఈరోజు ఉదయం కూడా మీరు ఒక ప్రొటెస్ట్ చేయాల్సి వచ్చింది. సో ప్రొటెస్ట్ కన్నా ముందు అక్రమ అరెస్టులు జరుగుతున్నాయన్న అంశం కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. సో ఏంటంటే అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. ఆనాడు ప్రస్తుత ప్రభుత్వమే ఒక డిక్లరేషన్ ఇచ్చింది, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అంటుంది. అండ్ వీటన్నింటికన్నా మనం మాట్లాడుకునే ముందు
తెలంగాణ సాధించుకుందే నీళ్లు నిధులు నియామకాల కోసం మనం సాధించుకున్నాం. అటువంటి తెలంగాణలో మరలా నియామకాలకు సంబంధించి ఎందుకు ఇంత ఇష్యూస్ జరుగుతున్నాయి? ప్రభుత్వాలు ఎందుకు జాబ్ క్యాలెండర్లను విడుదల చేయలేకపోతున్నాయి? ఆ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేకపోతున్నాయి? ముందుగా మా గలం చిన్నది, మా గలం చిన్న గలాన్ని ప్రపంచానికి వినిపించాలని, మా గలాన్ని, మా బాధని ప్రపంచానికి తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఐ న్యూస్ ప్రేక్షకులకు, అట్లానే ఐ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లానే వంశన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లానే నాతో పాటు ప్యానల్లో ఉన్నటువంటి శ్యాముల్ కార్తిక్ అన్న కానీ, మిత్రుడు నరేష్ గారు కానీ, మిగతా ప్యానల్లో సత్యవతి అక్క, మిగతా ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా అసలు ఏంటంటే వీళ్ళ నిర్బంధం ఎందుకోసం అంటే, మేము ఉద్యోగాలు అడిగితేనే నిర్బంధం. ఆ ఉద్యోగులు కూడా ఎందుకు అడుగుతున్నాము? వీళ్ళు అధికారంకి రాకన్నా ముందు మేనిఫెస్టోలో వీళ్ళు క్లియర్ గా ప్రకటించారు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా అని చెప్పేసి మేము అడుగుతా ఉంటే సంవత్సరం అయిపోయింది. సంవత్సరం వరకు కూడా మేము వేచి చూసినాం, మేము ఎక్కడ ఏమని లేదు. సంవత్సరం తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా, మా ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే అడుగడుగున నిర్బంధాలు. కనీసం చూడండి, ఇప్పుడు నేను అనాలో లేదని కనీసం 1 నిమిషము 2 నిమిషాలు మేము రాస్తారోక కానీ ధర్నా కానీ అది లేకపోతే చిన్న ర్యాలీ చేసుకుందామంటే కూడా అడుగడుగున మమ్మల్ని అరెస్టులతో హింసిస్తున్నారు పోలీసులా లేకపోతే ప్రభుత్వ విధానమే అదే అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత అది కూడా లేదబ్బా, కొంచెం మాకు టైం ఇవ్వండి, మాకు కొంచెం మా నిరసన తెలుపుకుంటామంటే మాకు టైం ఇయ్యరు. మీతో చర్చించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుందా? లేదండి. మేము చాలా ట్రై చేసినాం, మంత్రులతో ట్రై చేసినాం, ముఖ్యమంత్రి గారికి కనీసం మాతో ముఖాముఖిగా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి చాలా ట్రై చేసినాము, ఇప్పటివరకు ఇవ్వలేదు. కానీ వీళ్ళు చూడండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే శ్రద్ధ కన్నా కూడా అరెస్టుల పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఎందుకోసం అరెస్టుల పైన శ్రద్ధ పెడుతున్నారంటే, మమ్మల్ని ఉదయం 4 గంటలకు మా రూమ్ల దగ్గరకు వస్తున్నారు. ఉదయం 4 గంటలకు మా రూమ్ల దగ్గరికి వచ్చి ఏదైనా చిన్న కార్యక్రమానికి పిలిపిస్తే బరాబర్. భారత రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది, మా హక్కుని మేము మాట్లాడుకోవాలనుకుంటే కూడా ఐ న్యూస్ వేదికగా మీరు మీ ఆవేదనను ఆక్రందనను తెలియజేసే ప్రయత్నం చేయొచ్చు, ప్రభుత్వాలను నిలదీయచ్చు, ప్రతిపక్షాలను కూడా సపోర్ట్ కోరవచ్చు. ఆ వేదికను ఐ న్యూస్ మీ అందరికీ కల్పిస్తోంది. ఒకసారి మనం శేషు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శేషు సార్, సుదీర్ఘ ఉద్యమాన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానీకం చూసింది. ఏ ఉద్యోగాల కోసం అయితే కొట్లాడామో ఆ ఉద్యోగాలకు సంబంధించి సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ ఈ రోజు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతున్నాయి? ఆ భర్తీ ఎందుకు చేయలేకపోతున్నాయి? అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు అధికార పక్షానికి వచ్చేసరికి ఎందుకు చేదవుతున్నాయనేది తెలంగాణ సమాజం, తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగ లోకం ప్రశ్నిస్తోంది. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ ప్రశ్నని? ఏం ఆన్సర్ చేస్తారు సార్? అందరికీ నమస్కారం. ఈ రోజు దేశంలో జరిగినటువంటి ఒక పెద్ద పొలిటికల్ డెవలప్మెంట్, బంకీపూర్ బీహార్ లో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే చాలా బలమైనటువంటి వాళ్ళు, మనం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ప్రజా తీర్పు కింద ఓడిపోయారు. ఓడిపోయిన జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గెలిచిన తర్వాత ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ముఖ్యమంత్రి పైన, బీహార్ ముఖ్యమంత్రి పైన ఒక వ్యాఖ్య చేశారు. రెండోది ఈ రోజ్గార్ పైన, అంటే ఉద్యోగాలు, నిరుద్యోగులు, వీళ్ళపైనే కామెంట్ చేసినటువంటి సందర్భం ఉంది. ఎందుకు చేశారంటే, ఇటీవల మనకి దేశంలో జన్జీ అనేటటువంటిది చాలా పాపులర్ గా మాట్లాడుతున్నాం కదా. తెలంగాణలో 24% ఉంటే దేశంలో 27% ఉన్నారు. అత్యధిక జన్జీలు ఉన్నది బీహార్ లోనే, 32.5% ఉన్నారు. బీహార్ లో ఉపాధి, ఉద్యోగాలు అనేది ఒక చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ కాబట్టి ఆ ఇష్యూ గురించి తను మాట్లాడినట్టుగా నేను అనుకున్నాను. వంశీ, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, మీరు సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, ఇందాక మీరు ఏదో ఇంట్రోలో ఒక మాట అన్నారు, ఏదో అశోక్ నగర్ అంటే నాకు గుర్తుకొచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమనుకోకండి, సమాధానం అయితే చెప్పండి. అశోకవనంలో సీతాదేవి ఎవరి రాక కోసం ఎదురు చూసింది? రాముని రాక కోసం ఎదురు చూసింది సార్. ఇదే అశోక్ నగర్ లో నిరుద్యోగులు ఏ వాటి కోసం ఎదురు చూస్తున్నారు? ఉద్యోగాల కోసం, నోటిఫికేషన్స్ కోసం, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఆ సీతమ్మకు పడ్డ కష్టాలే ఇప్పుడు ఈ అశోక్ నగర్ లో ఉన్నటువంటి పిల్లలు కూడా పడుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఒక ఉపాధ్యాయుడిగా, ఒక
ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మా వెంకటరెడ్డి గారికి కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరం క్లాస్ రూమ్ నుండి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి అదే మాకు ఒక కన్సర్న్ ఉంటుంది విద్యార్థుల పట్ల. కాబట్టి వాళ్ళు అంత కష్టపడుతున్నారు అనేది నా ఉద్దేశం. అయితే ఇక్కడ మీరు ఇందాక ఇంకో మాట కూడా అన్నారు, ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు తెలంగాణలో ఏంటి అని అంటే అప్పులు, నిధులకు సంబంధించి అప్పులు ఎంత అప్పు చేసింది, అప్పు వాళ్ళు ఎంత అప్పు చేశారు, వీళ్ళు ఎంత అప్పు చేశారు అని రెండు పార్టీలు కొట్లాడుకున్నాయి. రెండోది నీళ్లు. ఇవాళ కూడా గోదావరి ఉధృతి జరుగుతుంటే 185 టీఎంసీలు సముద్రంలో పడిపోయినాయి, మనం ఆపుకోలేకపోయినాం. అంటే నీళ్ల సమస్య. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుతున్నది నియామకాల సమస్య. ఈ మూడింటితోటే కదా మనకు అసలు తెలంగాణ ఎందుకు కావాలని అడిగింది, నీళ్లు కోసమే కదా. అయితే ఇప్పుడు మన స్టూడియోలో మీరు తీసుకొచ్చినటువంటి ఒక విద్యార్థి నాయకుడు ఒక మాట అన్నారు, అరే కనీసం మమ్మల్ని నిరసన చెప్పేటటువంటి దానికి కూడా ఈ ప్రభుత్వము ముందుకు రానిట్లేదనంటే, మొన్న సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. సుప్రీంకోర్టు సిజేఐ గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, నిరసన చెప్పటము, శాంతియుత నిరసన చెప్పటము రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు అని అన్నారు. అరే మీరు నోటిఫికేషన్స్ ఇవ్వరు, మీ హామీలను నిలబెట్టుకోరు, మరి మేమేం చేయాలో చెప్పండి మీరే. మరి నిరసన చెప్పేటటువంటి హక్కు మాకు రాజ్యాంగం ఇస్తే దాన్ని కూడా మీరు కాలు రాస్తున్నారు అని చెబుతూ, మాది ప్రజాపాలన అంటే ఎట్లా ప్రజాపాలన అవుతుంది? ఎవరికి ప్రజాపాలన, ఎవరి ప్రయోజనాలను కాపాడటం కోసం ఈ ప్రజాపాలన అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. అయితే ఇటీవల నాకు చాలా విచిత్రం అయిపోయింది వంశీ. ఏంటంటే ముఖ్యమంత్రి గారు జూలై 25వ తారీఖు తర్వాత 2 నిర్ణయాలు తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు తీసుకున్నారు తెలుసా ఈ 2 నిర్ణయాలు? ఒకటి ఏంటి అనంటే ఎవరు అడగనటువంటిది, రెండోది అందరు అడుగుతున్నా పట్టించుకోనిది. ఎవరు అడగనటువంటిది ఏంటి అని అంటే, ఈ దేశంలో యువతకి రాజ్యాంగం రాజకీయ పరమైన హక్కులు కల్పించాలా, ఇప్పటికి 25 సంవత్సరాలకే చట్టసభలకు పోటీ చేసేటటువంటి వయోపరిమితి ఉంది కనిష్టది, దాన్ని 21కి తగ్గిస్తే బాగుంటది, నేను నా అసెంబ్లీలో తీర్మానం చేసి ఆగస్టు 1వ వారంలో కేంద్రానికి పంపుతానన్నారు. ఎవరు అడిగారు? 25 ఏళ్ళు ఉన్న వాళ్ళకి దిక్కు లేదు, 21 వాళ్ళకి ఎవరు అడిగారు? ఎందుకు అడిగారు? ఏమిస్తున్నారు? ఏమి అర్జెంట్ వచ్చింది? ఏం పీకల మీద కష్టం వచ్చింది? ఇది ఒకటైతే, రెండోది ఏంటి అని అంటే, ఎవరు అడగకపోయినా గత సంవత్సరంగా మిత్రుడికి లైవ్ లో ఉన్న మిత్రుడు కూడా గుర్తు చేస్తున్నాను, ఆగస్టు 15, ఇంకో మనం కొన్ని రోజులు పోతే ఆగస్టు నెలలోకి వచ్చిన పోతుంది కదా, గత ఆగస్టు నెల 15 నాడు ఒక ప్రకటన చేశారు. త్వరలో 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అన్నాడు. త్వరలో అంటే ఏ త్వరలో? ఈ సంవత్సరం అవుతుంది 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందా? రాలేదు కదా. అందుకని ఎవరు అడగకపోయినా ఏం చేసిందంటే 7,437 పోలీస్ ఉద్యోగాలకు, డిపార్ట్మెంట్ లో ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాడు. నేను ఆశ్చర్యపోయినా, అరే ఎందుకు ఇంత తొందరగా నోటిఫికేషన్ ఇచ్చిండు? మొన్నటి దాకా 5,000 ఇస్తానన్నాడు, ఇచ్చే ఇప్పుడు ఉద్దేశం లేదని అనుకున్నారు. ఎందుకు ఇచ్చాడనంటే, అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ లో జరిగినటువంటి ఉద్దేశం చూశారు, అక్కడ జరిగిన ఉద్యమం చూశారు, ఓ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రభుత్వానికి వచ్చింది. ఇక్కడే కాదు, పక్క రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ప్రభుత్వాలు ఏం చేశాయి తెలుసా? నోటిఫికేషన్స్ రిలీజ్ చేశాయి. అక్కడేమో 4 ఫేజుల్లో 10,000 ఉద్యోగాలు, ఇక్కడేమో పోలీస్ డిపార్ట్మెంట్ లో 7,437 ఉద్యోగాల నోటిఫికేషన్ కి విడుదల చేశారు. ఎందుకు తెలుసా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. అక్కడ ఎట్లయితే ఉద్యమం వచ్చిందో తెలుగు రాష్ట్రాల్లో కూడా జన్జీ, ముఖ్యంగా యువత, విద్యార్థులు, నిరుద్యోగులు బయలుదేరుతున్నారు. తొందరపడండి, జాగ్రత్త పడండి, లేకపోతే ప్రభుత్వానికి ఇబ్బంది. అంటే తొందరపడి ఒక పక్కేమో పొలిటికల్ డైవర్షన్ లో 25 నుంచి 21 అన్నాడు, ఇంకొక డైవర్షన్ ఏం చేశారంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఇస్తున్నాం చూసినావా, నేను 7,437 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేశాడు అన్నాడు. కానీ పిల్లలు అడుగుతున్నది ఏంటది? మీరు మాట్లాడుతున్నది ఏంటది? పిల్లలు అడుగుతున్నది ఏంటి? మీరు మాట్లాడుతున్నది ఒక్క నిమిషం నాకు వంశీ. ఒక చిన్న ఇవాళ ఒక ప్రధానమైనటువంటి వార్తాపత్రికలో ఒక వార్త వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 116,000 నర్సింగ్ పోస్టులు అవసరం ఉంటే పనిచేస్తున్నటువంటి వాళ్ళు 60,000 మందే ఉన్నారు. 40,000 ఖాళీలు ఒక్క నర్సింగ్ పోస్టే ఖాళీ ఉన్నాయి. 40,000 ఈజ్ నాట్ మై గవర్నమెంట్ రికార్డ్. 40,000 ఉద్యోగాలు ఒక నర్సింగ్ లోనే ఖాళీగా ఉంటే, ఇప్పుడు పిల్లలు అడుగుతున్నది మీరు చూపించినటువంటి ఒక ధర్నాలో ఏం కనపడుతుందంటే, అరే 19,000 పోలీస్ డిపార్ట్మెంట్ ఖాళీగా ఉంటే మీరు 7,437 ఎందుకు ఇచ్చారు? శేషు సార్, ఈ అంశాల గురించే మాట్లాడదాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో
రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ఐ న్యూస్ మాట్లాడిందో, ఐ న్యూస్ తన గళాన్ని వినిపించిందో, ఈ రోజు నిరుద్యోగుల పక్షాన కూడా నిలుస్తుంది. బ్రేక్ తర్వాత ఈ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్. రైట్, బ్యాక్ టు అజెండా. శేషు సార్, ప్లీజ్ కన్క్లూడ్. అదే వంశీ, పిల్లలు ఏమడుగుతున్నారు, మీరు 19,000 ఉద్యోగాలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఖాళీ ఉంటే 7,437 ఎందుకు ఇస్తున్నారు అని అంటే, ముఖ్యమంత్రి గారు దీనికి చెప్పిన సమాధానం వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి కదా, హామీలు ఏమి ఇచ్చి వచ్చారు అనేది కూడా చూడాలి కదా.
మీరు ఎంత ఒర్లినా, పొర్లు దండాలు పెట్టినా, ఎండ్రందాగి బావిలో దూకినా పోలీసు ఉద్యోగాల సంఖ్యను పెంచే అవకాశం లేదు అని అన్నాడు. ఇదొకటైతే, రెండోది అసలు సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. వాళ్ళకి కనీసం వాళ్ళ జాబ్ అప్లికేషన్ నింపుకోవటం కూడా రాదు. వాళ్ళందరూ కూడా క్రిమినల్ వేస్ట్ అన్నారు. ఒక్క మాట వెంకటరెడ్డి గారిని అడుగుతున్నాను, ఏ కామర్స్ లో ఎకనామిక్స్ లో క్రిమినల్ వేస్ట్ లేదు, నేషనల్ వేస్ట్. నేషనల్ వేస్ట్ అంటే అర్థం ఏంటంటే, ఈ ప్రభుత్వాలు యువతకి, నిరుద్యోగులకు, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళని నేషనల్ వేస్ట్ గా భావించాలి, దానికి బాధ్యులు ప్రభుత్వాలే అని మేము చదువుతున్నాం. మా దాంట్లో రాసి ఉంటది. నేషనల్ వేస్ట్ ఉంటది కానీ మరి క్రిమినల్ వేస్ట్ ఎక్కడ ఉందో నాకైతే అర్థం కాలేదు. అందుకే సిజేఐ గారు ఒక్క మాట తప్పుగా మాట్లాడితే ఏం జరిగింది? కాక్రోచెస్ పుట్టుకొచ్చాయి. మరి మీరు ఇట్లా మాట్లాడుతున్నారే, మరి ఇట్లా మాట్లాడితే ఏం పుట్టుకొస్తాయి అనేది వాళ్ళకి ఒక ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్క మాట, వాళ్ళందరి టైం నేను తీసుకున్నా తప్ప క్షమించాలి. ఒక మాట ఏంటంటే, ఇదే ముఖ్యమంత్రి గారు 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడం, అంతే, ఏం అక్కర్లేదు. ఒక సంవత్సరం, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. పర్వాలేదు, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పటికైనా పూర్తి చేయండి. ఒకటి, తర్వాత జాబ్ క్యాలెండర్ అన్నారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. 2024లో ఇంతవరకు ఒక నోటిఫికేషన్ దాని ప్రకారం ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇవ్వకపోతే 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఇవ్వలేదు. అదే విధంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకునేటాటికి 1,00,000 మార్కు ఉద్యోగాన్ని టచ్ చేస్తామన్నారు. 1,00,000 మార్కు కాదు కదా, మీరు చెప్తున్నదే 70,000 ఉద్యోగాలు అన్నారు. కాబట్టి అవన్నా పూర్తి చేయండి. బట్ ఏ హామీని మీరు నిలబెట్టుకున్నారనే ప్రశ్న విద్యార్థులు అడిగితే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. రైట్ సార్. కార్తీక్ గారు, ఏంటి మొత్తంగా సమాధానాలన్నీ దూసుకొస్తున్నాయి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇవ్వటం కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనే కాదు, అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ హామీలను నిలబెట్టుకోవాలి. సో ఆనాడు హామీలు ఇచ్చారు, ఈనాడు ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నారన్నదే ప్రశ్న. ఏం ఆన్సర్ చేస్తారు? కొంచెం సమయం కేటాయించాలని వేదికను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఆరోపణలు చాలా చేసినారు కాబట్టి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత నా పైన గురుతరంగా ఉంది. అయితే ఇప్పుడు బ్రేకింగ్ అందుతోంది మనకు. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ అంశం గురించి సూటిగా ప్రశ్నించారు. ఆ ప్రశ్న ఏంటో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ సార్. ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున స్పష్టంగా రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పు. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? ఎలా ఇస్తావు? నీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ సచ్చింది? రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడు? ఎందుకు ఉలకరు పలకరు ఈ తెలంగాణ యువత అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. మిమ్మల్ని వదిలిపెట్టాం. డ్రామాలతో ఇంకా ఎన్ని రోజులు ఏమార్చలేరని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ. రైట్. ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నప్పుడు ఇవ్వటానికి ఏం అభ్యంతరం? ఆ రోజు ఏ ధీమాతో ఇస్తామన్నారు, ఈ రోజు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేదే ప్రశ్న. సార్, అయితే మీరు కేటీఆర్ గారి ప్రెస్ మీట్ని చూపించి ప్రశ్న అడిగినారు కాబట్టి మై ఆన్సర్ ప్యూర్లీ పొలిటికల్గానే ఇస్తున్నాను. దయచేసి దీన్ని ఆవేశంగా, ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆవేశంగా విద్యార్థుల్ని మమ్మల్ని లేదు అన్నాడని దీన్ని తప్పుగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు. దానివల్ల ఉపయోగం ఉండదు. కేటీఆర్ గారి యొక్క వ్యాఖ్యలకే నేను సూటిగా సమాధానం చెప్తాను. కేటీఆర్ వ్యాఖ్యలకే కాదు సార్, మీరు నిరుద్యోగ యువతకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత. నిరుద్యోగ యువతకు సమాధానం చెప్తే నేను ప్రప్రథమంగా కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రప్రథమంగా సమాధానం చెప్తాను. అందుకని నేను మొదలు కొద్దిగా సమయం ఇవ్వండి అని మిమ్మల్ని విజ్ఞప్తి చేసిన. అయితే సార్, మేము హామీ ఏమని ఇచ్చినాము అంటే, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని ఇచ్చినాం. అయితే అంతేగాని బీజేపీ పార్టీ చెప్పినట్టు ది కంట్రీ హ్యాస్ బిన్ డ్రాగ్డ్ 10 years జాబ్లెస్, సో ఆన్ బీజేపీ విల్ అకార్డ్ హై ప్రయారిటీ టు జాబ్ క్రియేషన్. ఉద్యోగ కల్పన అని చెప్పలేదు, ఉద్యోగాల భర్తీ అని చెప్పినాం మేము. సో భర్తీకి ఉద్యోగ కల్పనకు చాలా తేడా ఉంటుంది సార్. భర్తీ అనేది ఈ రోజు మేము 70,000 ఉద్యోగాలను భర్తీ చేసినాం. మేము ఇచ్చినటువంటి హామీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నది
మళ్ళీ చెప్తున్నా, యా. జాబ్ క్రియేషన్ అని చెప్పలేదు, ఉద్యోగ కల్పన అని చెప్పలేదు. సో మరి ఆ ఒక భర్తీ సూటి ప్రశ్న. జరుగుతుందా? ఆ భర్తీ జరుగుతుందా? సరే, భర్తీయే కావచ్చు, Yes, yes. మీరన్న అదే కదా భర్తీనే. సార్. భర్తీ జరిగితే మీరు అడిగే ఉద్యోగం ఎందుకు ఎత్తుకున్నారు సార్? సార్ మీరు అడిగే ప్రశ్ననే నేను సూటిగా అదే దాన్నే నేను ప్రశ్నగా అడుగుతున్నా. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగ కల్పన చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం పైన 12 సంవత్సరాలుగా ఒక్క మాట కూడా మాట్లాడని ఈ విద్యార్థులు, సోకాల్డ్ వీళ్ళందరూ కూడా, అందరూ అంటే మేజర్గా మీడియాలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళను ఈ ప్రశ్న పెడుతున్నా నేను వాళ్ళ ముందర. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగ కల్పన అన్నప్పుడు బీజేపీని ఒక్క మాట అనని కల్వకుంట్ల తారక రామారావు గారు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నప్పుడు జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ మేము వేస్తే గౌరవనీయులు మందకృష్ణ మాదేవ్ గారు, అట్లాగే గౌరవనీయులు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు రిజర్వేషన్లు మా వాటా తేలేంత వరకు ఈ భర్తీ జరగకూడదని చెప్పిన మాట వాస్తవం కాదా? అట్లాగే ఇంకొక మాట కూడా నేను ఈ వేదిక ముందు పెడుతున్నా సార్. గతంలో మేము 100 రోజుల్లో మేము ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తూ ఉంటే వీళ్ళలో ఒకరైనటువంటి ఒక విద్యార్థి నాయకురాలు తాను మాట్లాడుకుంటూ, ప్రధానంగా మీడియాతో మాట్లాడుకుంటూ తను మాట్లాడిన మాట, ఒక శాసనసభ్యుల్ని వ్యక్తిగతంగా తను పేరు తీసుకుంటూ చెప్పిన మాట, జిఎంఆర్ గారు, ఒకవేళ ఇప్పుడు సడన్ గా మీరు ఎందుకు లోకల్ ఎలక్షన్స్ పెట్టుకోవట్లేదు, స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు, మీరు ఎందుకు పోస్ట్ పోన్ చేసుకున్నారు? మీకు మాత్రం టైం కావాలి. మేము డిఎస్సికి అదే ఎంపీ ఎలక్షన్ లో సీట్లు గట్టికొచ్చినాయి కాదు, ఇప్పుడు ఓడిపోతారని భయం. ఇప్పుడు కూడా బరాబర్ చెప్తున్నాము, మీరు ఎట్లా మీ ఎలక్షన్స్ ని పోస్ట్ పోన్ చేసుకున్నారు, మా ఎగ్జామ్స్ ని కూడా అట్లా పోస్ట్ పోన్ చేయండి. పోస్ట్ పోన్ చేయండి అని డిమాండ్ చేసింది కూడా ఈరోజు ప్రధానంగా మీడియాలో కనిపిస్తున్నటువంటి విద్యార్థులు ఒక నాయకురాయలు అన్నటువంటి తనే ప్రప్రథమంగా ఈ డిమాండ్ చేసింది. మళ్ళీ ఈ రోజు వీళ్ళు వచ్చి ఏమంటున్నారు, 100 రోజుల్లో ఎందుకు చేయలేదు అని ఈ రోజు అంటున్నారు. సార్, ఈ రోజు కల్వకుంట్ల తారక రామారావు గారు, సార్ ప్లీజ్, ఆల్రెడీ ప్రశ్నలు నా ముందు చాలా ఉన్నాయి. కార్తీక్ గారు, ప్రశ్నలు ప్రతిదీ ఉంటుంది, మీరు మాట్లాడే దాంట్లో కూడా ప్రశ్న వస్తుంది కదా. అదే నా ప్రశ్నలు కంప్లీట్ చేయండి సార్. భారతీయ జనతా పార్టీ భర్తీ చేయలేదు అంటున్నారు మీరు. భారతీయ జనతా పార్టీ అక్కడ భర్తీ చేస్తేనే మేము ఇక్కడ భర్తీ చేస్తామని ఆ రోజు ప్రజలకు చెప్పారా? భర్తీ సార్, బీజేపీ పార్టీ భర్తీ చెప్పలేదు, కల్పన జాబ్ క్రియేషన్ చెప్పింది. అంటే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అదే సార్ నేను చెప్పిన ప్రశ్న మీరు అడుగుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం సార్ నేను చెప్పింది వేరు, మీరు అడుగుతున్న ప్రశ్న వేరు. మేము భర్తీ చేస్తామన్నాము, వాళ్ళు ఉద్యోగ కల్పన చేస్తామన్నారు. కల్పన చేస్తున్న వాళ్ళని 12 ఏళ్లుగా ఈ కల్వకుంట్ల తారక రామారావు గారు ఎందుకు ఒక ప్రశ్న అడుగుతలేడు అని నేను ప్రశ్నగా అడిగిన. వాళ్ళకి మాకు పోలిక చెప్పలేదు, సంబంధం చెప్పలేదు. కల్వకుంట్ల తారక రామారావు ఎందుకు అడుగుతలేడు, భయమా? అయితే గతంలో అంటే ఈ మధ్య కాలంలోనే సార్ వాంగ్చుక్ గారు ఇంత పెద్ద ధర్నా చేస్తుంటే జూలై 26, 19 తారీఖు ఆదివారం నాటికి ధర్నా పూర్తవుతున్నప్పటికీ ఇక కల్వకుంట్ల తారక రామారావు గారు వచ్చి ఏమంటాడు, 70,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. నేను సవాల్ చేస్తున్నా సార్, 70,000 ఉద్యోగాల భర్తీ మేము చేసినాము, ఈయన రాజకీయ సన్యాసం చేయాలి. ఈయన సింపుల్గా రాహుల్ గాంధీ గారిని తను ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఆయనకు వచ్చిన భాష, ఆయన మాట్లాడిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ మాట్లాడతాం. ఆయన ఇంకా అమెరికాలో చదువుకొని వచ్చిండు, ఆయనకు సగం భాషనే వస్తుంది. మేము లోకల్లో గీనే చదువుకున్నాము. రకరకాల స్టేజ్లు ఉంటాయి, ఆ స్టేజ్ల పైన మీ విమర్శలు చేసుకోండి. ఈ రోజు ఐ న్యూస్ ఇక్కడ ఈ అజెండాలో చర్చిస్తున్న అంశం నిరుద్యోగులకు మీరు హామీ ఇచ్చారు, ఆ హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు, దానికి ఉన్న అడ్డంకులు ఏంటో చెప్పే ప్రయత్నం చేయండి. నేను సబ్జెక్ట్ లైన్ డైవర్ట్ కాలేదు. కల్వకుంట్ల తారక రామ నేను మాట్లాడక ముందు మీరు నాకు తారక రామారావు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చెప్తున్నారు కాబట్టి దానికి సమాధానంగానే చెప్తున్నా. అయితే సార్ ఇదే తారక రామారావు గారు ఏమన్నారు, నేను తప్పు చేస్తే ఏమంటారు, లైవ్ డిటెక్టరు నన్ను ఉరిదీయండి, దుష్ప్రచారం చేయొద్దు అని వీరే అన్నారు. దానికి మేము ఏమంటున్నాము, లైవ్ డిటెక్టర్లు ఎట్లా పెడతారో కూడా కనీసం తెలియని తారక రామారావు గారు విద్యార్థుల పైన ఈరోజు అమితమైన ప్రేమ చూపిస్తున్నట్టు దయచేసి నటించొద్దు. ఎందుకంటే
తారక రామారావు గారు ఏమనుకుంటున్నారంటే అంతా మర్చిపోతారు, మేము అధికారం రైట్. కార్తిక్ గారు ఇక్కడ కేటీఆర్ గురించి, కేటీఆర్ అన్న మాటల గురించి కాదు సార్ డిస్కషన్. కేటీఆర్ అన్న మాటలు ఏంటో చూపించే ప్రయత్నం చేశాం. ఆ తర్వాత మీపై ఉన్న బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నాం. నిరుద్యోగుల తరఫున మాట్లాడండి, నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి. హామీల గురించే కదా ఇప్పుడు 100 రోజుల్లో ఫిలప్ చేస్తామంటే వాయిదా వేసుకోండి అని డిమాండ్ చేసిన విద్యార్థి నాయకురాలు ఎవరు? మేం కాదు కదా. సో ఆ ఒక్క విద్యార్థి డిమాండ్ చేయడంతో మీరు వాయిదా వేసుకున్నారా? కాదు, ఈ రోజు అదే విద్యార్థులు అడుగుతున్నారు, మరి ఇవ్వండి సార్. ఉద్యోగాలు ఇస్తామంటే రిజర్వేషన్లు తేలే వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకూడదని చెప్పిన వాళ్ళు ఎవరు? మేమా? మందకృష్ణ మాది గారు, ఆర్ కృష్ణయ్య గారే కదా, ఉద్యమ నాయకులే కదా. మరి వారి మాటకు విలువయాలి కదా. ఇవ్వకపోతే మళ్ళీ సమాజం ఏమంటది? నిన్నగాక మొన్న ఒక మాట ఆంధ్రప్రదేశ్లో అడగాలి అంటే దానికి ఆర్ కృష్ణయ్య గారు ఇక్కడ ఏదో మాట్లాడకూడదు అన్నారని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడారు. అయితే సార్ ఒక చిన్న విషయం చెప్తా సార్. నేను శేషు సార్ గారు మాట్లాడుకుంటూ చట్టసభల్లో 21 సంవత్సరాలకు ఎవరు అడిగినరు మిమ్మల్ని అని చెప్పి అన్నారు. మేమేమన్నాం సార్? జై జవాన్ జై కిసాన్ జై యువ అన్నాం. దాని కొనసాగింపు ఏమన్నాము? చట్టసభల్లో 21 సంవత్సరాలకు ప్రాతినిధ్యం వహించాలి అని అన్నాం. గతంలో సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చేయాలన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాలన చూసినాము. ఈ దేశంలో యువతకి ఉద్యోగాల కన్నా పాలనలోనే వాళ్ళని భాగం చేయాలని గొప్ప మనసుతోని ఒక అభిప్రాయాన్ని ముందర పెడితే ఎంతమంది వస్తారు సార్? ఎంతమంది యువత రాజకీయాల్లోకి వస్తారు? ఎంతమందిని చట్టసభల్లోకి తీసుకెళ్తారు? ఉద్యోగాల కల్పన జరిగితే ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి? ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి సార్? ఇంకొకటి శేషు సార్ సబ్మిషన్ ప్లీజ్. కార్తిక్ గారు మీకే శేషు గారు సబ్మిషన్ ప్లీజ్. ఒక్క నిమిషం శేషు గారు. ఈ 18 లోక్సభలో 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు జస్ట్ నలుగురే కార్తీక్. 543 మంది ఎంపీలు ఉంటే లోక్సభలో 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు జస్ట్ నలుగురే. అవును సార్. పార్టీ నుంచి ఒక్కళ్ళే ఉన్నారు కార్తీక్. అవును సార్. అవును అట్లా ఉంది కాబట్టి అట్లా ఉండకూడదు. ఎక్కువ మంది యువత ఉండాలి అన్నది కదా ఇక్కడ. మీరు 25కే ఇవ్వలేదు, 21కి ఎందుకు ఇవ్వలేదు కాబట్టి సార్ ఎందుకు ఇవ్వలేదు అనేది ప్రశ్న సార్. ఎప్పుడు కూడా మనము గతం అయిపోయిన దాని గురించి కాదు, భవిష్యత్తు దాని గురించి మనం ఎప్పుడైనా చర్చ సార్. ఎందుకు ఇవ్వలేదు అంటే అప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చినాము. దానికి గతంలో మరి ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసలు గతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చేయాలన్నారు కదా. అప్పుడు ఎవరు మాట్లాడలేదు ఎందుకో మళ్ళా సార్. అయితే కార్తిక్ గారు సబ్జెక్ట్ డివేట్ అవ్వదు. ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గురించో కేటీఆర్ గురించో చర్చ కాదు. నిరుద్యోగులకు మీరు హామీలు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు ఆ హామీలు నెరవేర్చలేదనే కదా మీరు వెళ్ళి ఆ రోజు అశోక్ నగర్ లో ధర్నాలు చేసింది. యువత వైపు మేము నిలబడ్డామంటే యువత మీ వైపు చూసింది. మరి మీరు కూడా హామీలను అమలు చేస్తున్నారని సార్ నా ఆడియో చాలా చిన్నగా బయట వస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ దయచేసి ఇట్లాంటిది ఎప్పుడు ఎవరి గొంతులు నొక్కదో అందరి గొంతులు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ అటువంటి ఉద్దేశాలు ఎక్కడ ఉండవు. మీ అందరి గొంతులు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం. దయచేసి అధికార పార్టీ అని చెప్పి గొంతు నొక్కొద్దు. జంజీ అనే ప్రశ్న ముందుంది. అధికార పార్టీ గొంతు ఎవరైనా నొక్కుతారా సార్? అయ్యో మన ప్రేక్షకులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. జంజీ అనే ప్రశ్న కూడా నా ముందుంది సార్. జంజీలో ఈ రోజు జెన్జీ గురించి అంట ఎవరో ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా ప్రతిపక్షమే కదా, వాళ్ళు ముందు ప్రశ్నలు భారతీయ జనతా పార్టీ వాయిస్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. స్టేచ్యూ
రైట్, బ్యాక్ టు అజెండా. వెంకటరెడ్డి గారు, ఏంటి ఓవైపు మీపై ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి, మీరు ఇచ్చిన హామీల గురించి కూడా చర్చ నడుస్తుంది. తెలంగాణలో ఒకరి తర్వాత ఒకళ్ళు నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారా? నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిన అవసరం లేదా? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల గురించి అయిపోయింది, నిధుల గురించి అయిపోయింది, ఇప్పుడు నియామకాలపై యువతే గళమెత్తుతోంది. ఓసారి అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా యువతరం ఏ విధంగా ఉద్యమిస్తుందో చూసింది. సో ఏంటి తెలంగాణలో ఉద్యోగుల సంబంధించి నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది వాళ్ళకి? ఇప్పుడు ఒకటే వంశీ గారు, మనకు టైం కూడా లేదు, మిగతాది సోదరు కూడా మాట్లాడాలా. నేను ఏమంటున్నా అంటే ఒక 2 ప్రాబ్లం సార్. ఈ రోజు నిరుద్యోగుల పక్షాన ఐ న్యూస్ నిలుస్తోంది. డిబేట్ ను కంటిన్యూ చేస్తున్నాం. ఇంకొక 30 నిమిషాలు కూడా ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం ఒకటి కార్తిక్ గారు ఏదైతే ఉందో సమస్యను పక్కదోవను పట్టించడానికి జరుగుతున్న చర్చ తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం మీద మీరు చర్చ పెట్టారు కదా. జాతీయ స్థాయిలో మీరు చర్చ పెట్టలేదు. దాన్ని టెక్నికల్ గా దాంట్లో అనేక అంశాలను లేవనెత్తడానికి కార్తిక్ తనదైన శైలిలో ప్రయత్నం చేసినాడు. భారతీయ జనతా పార్టీ ఉద్యోగాల కల్పన అన్నది, మేమేమో ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. కల్పన కంటే భర్తీ చేస్తామన్నదే గొప్ప హామీ. మేము కలపడం అంటే క్రియేట్ చేయడం. దాని గురించి నేను చర్చకు పోను, ఎందుకంటే అనేక లక్షల ఉద్యోగాలు తెలంగాణలో మీరు చూస్తే వంశీ గారు, నేనేమో అబద్ధం చెప్పడం లేదు, మా రంగారెడ్డి జిల్లాలో కానీ ఇతరత్ర కానీ హైదరాబాద్ లో కానీ అనేక మంది తెలంగాణలో ఉద్యోగాలు దొరకడమే కాకుండా ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు ఇక్కడ లభించిన మాట వాస్తవం. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అది ఉద్యోగాల కల్పన మాది. మీరు చెప్పినటువంటిది గతంలో కేసీఆర్ చెప్పినటువంటిది ఉద్యోగాల భర్తీ అనేటువంటిది, కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో మనకు అన్యాయం జరిగింది అనేటువంటి మళ్ళీ పోను శేష్ గారు చాలా చక్కగా చెప్పడం జరిగినటువంటిది. ఆయన అభిప్రాయాలతో పూర్తిగా నేను ఏకీభవిస్తూ 2-3 అంశాలు చెప్తాను. కేసీఆర్ గారు ఉద్యోగాల విషయంలోకి వచ్చేటప్పటికి మొదట్లో కొన్ని ఉద్యోగాలు ఫిలప్ చేసినప్పటికీ ఆ తర్వాత మొండికేసి వాటిని ఫిలప్ చేయనటువంటి పరిస్థితి ఏర్పడింది. కొలువులకై కొట్లాట, జేఏసీ తీసుకున్నటువంటి ఒక ఉద్యమం అణచివేయడానికి ఆ రోజు అర్ధరాత్రి కోదండరామ్ గారే మమ్మల్ని కూడా మరి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో, కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లో పెట్టినటువంటి విషయాన్ని మేము ఇంకా ఇప్పటికి కూడా జ్ఞాపకం పెట్టుకున్నాం. ఉద్యోగులు అనేక మంది 1200 మంది విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానాలు దేనికోసం చేసుకున్నారండి? మీ రాజకీయాల కోసమా? మీ టీఆర్ఎస్ పార్టీ కోసమా? మీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కోసమా? వాళ్ళ జీవిత మరణ సమస్య అది. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు వాళ్ళకి అక్కడ న్యాయం జరగలేదు గత ప్రభుత్వంలో, ఆ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు అని అనేక విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది అంతకంటే దరిద్రంగా ఉంది. 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళ మేనిఫెస్టో 41, 42 పేజీ నా దగ్గర ఉంది. దాంట్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు అంశాలు అన్ని ఎప్పుడు మాట్లాడుతున్నవే. కానీ ఈ రోజు నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? ఇక్కడ నిరుద్యోగ జేఏసీకి సంబంధించిన వ్యక్తి కూడా మన ముందే ఉన్నారు. ఏంటి భారతీయ జనతా పార్టీ నుంచి సపోర్ట్ వాస్తవానికి జీవో 29 విషయంలో బండి సంజయ్ గారు మాతో పాటు వచ్చి మమ్మల్ని అశోక్ నగర్ చౌరస్తాలో ఏసేసి తన్నినప్పుడు, పోలీసులతో కొట్టినప్పుడు, పోలీసులతో వెంటబడి మా ఆడపిల్లల్ని హాస్టల్కి వెళ్ళి తన్నినప్పుడు ఆ తర్వాత నేనున్నా అంటూ వచ్చిండు బండి సంజయ్ గారు. కాకపోతే అది ఆ ప్రయత్నం అనేది కంటిన్యూస్ గా కాలేదు. చట్టసభలో కూడా ఈ అంశం గురించి చర్చ జరగాలంటారా? చర్చ జరగాల్సిందే తప్పకుండా. ఇంత కొట్టినప్పుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు, ఢిల్లీలో హోం సహాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తప్పకుండా అక్కడ చర్చించేది ఉండే, చర్చించలేదు. ఆ తర్వాత కొంత కేసు విషయంలో కూడా మాకు గ్రూప్ 1 లో అన్యాయం జరిగిందని చెప్పేసి కేసు విషయంలో వెళ్ళినప్పుడు కొంత సహకారం చేసిండ్రు. కానీ ఇంకా సహకారం అది కంటిన్యూషన్ అయితే బాగుంది అనేది మా రైట్ మాట్లాడదాం. ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఏలూరు జిల్లాలో ఈ నెల 5న జగన్ పర్యటన. దేవరపల్లి పొగాకు పొట్టును సందర్శించనున్న వైసీపీ అధినేత. ఈ రోజు రాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న సిపి సజ్జనార్. బీహార్ బంకీపూర్ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నీరజ్ సిన్హాపై ప్రశాంత్ ఘన విజయం. చదువు వివాదంపై సీజేపీ చీఫ్ ఓపెన్ ఛాలెంజ్. ప్రతి విమర్శకు సమాధానమిస్తానన్న అభిజిత్ దీప్కే. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు సర్కార్.
తమ వాటా నీటి కోసం జోక్యం చేసుకోవాలని వినతి. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీరు సపోర్ట్ ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు తప్ప చట్టసభల్లో కూడా ఈ అంశంపై చర్చ జరగాలి, చట్టసభల్లో విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన పోరాడాలని కోరుతున్న పరిస్థితి. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఒకటండి, మేము విద్యార్థుల తరఫున యువకుల తరఫున మా పోరాటం ఎప్పటికీ ఉంటుంది, కొనసాగుతుంది, దాంట్లో సందేహం లేదు. రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు, సందర్భం వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మిత్రుడు సోదరుడు చెప్పినట్టుగా ఏంటంటే బండి సంజయ్ గారు అందరికంటే ఎక్కువ దీన్ని ఆయన ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు, ల్యాండ్ ఆర్డర్ ఊరంతా తిప్పి అనేక 6 పోలీస్ స్టేషన్లను తిప్పినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగినటువంటి. దీంట్లో మాకు రెండో ఆలోచన లేదు. యువకులు మేము ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు ఈ దేశంలో అనేటువంటి నమ్మకంతోనే మా కార్యక్రమాలు ఉంటాయి. దీంట్లో ఇంకో ఆలోచించవలసిన అవసరం ఎవరికి లేదు, అనుమానపడవలసినటువంటి. సత్యవతి గారు, ఏంటి గత ప్రభుత్వం హామీలను నెరవేర్చలేకపోయింది, మేము అధికారంలోకి రాగానే హామీలు నెరవేరుస్తామన్నారు. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ హామీలు నెరవేర్చలేకపోయారు, మేము ఖచ్చితంగా యువత పక్షాన్ని నిలబడతామంటున్న పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప మా తలరాతలు మారట్లేదు అంటూ అక్కడ యువత ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్లకు రాజకీయ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి, రాజకీయంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు తప్ప ఆ రోజు తెలంగాణ కోసం మేము పోరాడాం, మా ఆశయాలు నెరవేరట్లేదు, మాకు ఉద్యోగాలు రావట్లేదు, పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఎందుకు మాపై ఈ వివక్ష అని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తోంది అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని. ఏం చెప్పదలుచుకున్నారు సార్? దీనికి పూర్తి సమాధానము ఈ రోజున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు ఇందాక బ్రదర్ రవి చెప్పాడు, నిరుద్యోగ జేఏసీ నేత రవి చెప్పాడు, మేము ఆ రోజు అశోక్ నగర్ లో ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి మా ఇండ్లలోకి వచ్చి మా రూముల్లోకి వచ్చి మా డోర్ కొట్టి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మాతో ఉద్యమాలు చేయించి మేము అధికారంలోకి వస్తే 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం గడిచిపోయింది, 2.5 సంవత్సరాలు అవుతుంది, మా ఉద్యోగాల సంగతి ఏందని చెప్పేసి వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉంటే అదే కాంగ్రెస్ వాళ్ళు పోలీసులను పంపించి ఈ రోజు మమ్మల్ని కనీసం నిరసన కూడా తెలియజేయని స్థితికి వాళ్ళు మమ్మల్ని నెట్టివేశారు, అడుగడుగున అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి బ్రదర్ వేస్తున్నటువంటి ప్రశ్నకు సమాధానము కార్తిక్ గారు చెప్పలేదు. పైగా కార్తిక్ గారు లాంటి కాంగ్రెస్ సెకండరీ లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసము చాలా తంటాలు పడుతున్నారనేది ఇందాక మాట్లాడుతుంటే నాకు అర్థమైంది. ఇతనే కదా చాలా మంది డిబేట్లలో నేను చూస్తున్నాను కదా. అంటే ఈ రోజు నిరుద్యోగులు వేస్తున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక దొంగతీడు వ్యవహారం జరుగుతుంది. సార్ 2 లక్షల ఉద్యోగాలు మాట పక్కన పెడితే ఇవాళ 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కనీసము ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళ పట్ల సానుభూతి లేకపోగా ప్రశ్నిస్తున్నటువంటి వీళ్ళని ఎండి తాగండి అని చెప్పేసి బహిరంగంగా చాలా అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ 2 లక్షల ఉద్యోగాల భర్తీ పక్కకు పోయింది కానీ 200 కోట్లు పెట్టి వాళ్ళ ఆయన అధికారికంగా నివాసం ఉండడానికి మాత్రం చాలా పెద్ద భవనం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఇంతక కార్తిక్ మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నారుగా, మిమ్మల్ని కూడా ప్రజా దర్బార్లు కట్టారు, ప్రజాభవన్లు కట్టారు, నిరుద్యోగులకు సంబంధించి మాత్రం ఏం చేయలేదని చెప్పి అందరిది ఒకే తీరు అవుతుంది. ఎందుకంటే పట్టి విక్రమార్క గారు దయచేసి తప్పుడు ఆరోపణలు చేయొద్దు. మీరు సమయం ఇస్తాం, సమయంగా సార్ తప్పుడు ఆరోపణలు సమయం ఇచ్చినప్పుడు ఈ అంశం గురించి మాట్లాడుతున్నాను. నేను కాదు, మీరే ఇంటర్వ్యూ కావాలి సార్, మీరే అడగాలి ఈ ప్రశ్నని. ప్లీజ్ సార్ మీరు అడగండి ఈ ప్రశ్న, నేను అడుగుతలేను, మీరు మిమ్మల్ని అడగమని రిక్వెస్ట్ చేస్తున్నా. కార్తిక్ గారు ఆల్రెడీ నేను ప్రశ్న సంధించా ప్రజాభవన్ గురించి నేను సంధించాను. టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడుతారు కానీ. కాదు, నా ప్రశ్న ఒక్కసారి మీరు అడగండి. 200 కోట్లతోని భవనం అన్నారు, అది కరెక్ట్ కాదు, ఆ భవనం ఎక్కడుందో కనీసం ప్లేస్ అన్నా చెప్పమని మిమ్మల్ని అడగమని రిక్వెస్ట్ చేస్తున్నా నేను. ప్లీజ్ మేడం ప్లీజ్ కంటిన్యూ. ఇదే మందకృష్ణ మాదిగా ఇదే ఎవరు ఆర్కృష్ణయ్య గారు అడ్డొస్తున్నారు, ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. ఈ కార్తిక్ కి నేను 2 ప్రశ్నలు వేస్తా. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు 4,000 ఇస్తుంటే ఇదే మందకృష్ణ మాదిగా ఆర్కృష్ణయ్య అడ్డొస్తున్నారా? మీకు ఏం ప్రకటించారండి మీరు?
7 జోన్లలో ఎక్సైజ్ ఏమంటారు జిల్లాకి స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. అదే విధంగా విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి యూత్ కమిషన్ 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. దీనికి కూడా మందకృష్ణ మాదిగ అడ్డొచ్చాడా? దీనికి ఆర్ కృష్ణయ్య అడ్డొచ్చాడా? అదే విధంగా 18 ఏళ్లు పైబడిన చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. దీనికి కూడా మందకృష్ణ మాదిగ ఆర్ కృష్ణయ్య అడ్డపడ్డారా? అదే విధంగా ఒకసారి రుసుము చెల్లించి నమోదు చేస్తే దీనికి కూడా వాళ్ళు కాంట్రాక్టులలో నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ మాటలన్నీ యూత్ డిక్లరేషన్ లో వాళ్ళు ప్రకటించినటువంటి అంశాలను మాత్రమే నేను ప్రశ్నిస్తున్నా. నేను కొత్తగా బీఆర్ఎస్ కు సంబంధించిన విషయాలు నేను మాట్లాడట్లేదు. మా కేటీఆర్ గారు ప్రశ్నలు వేస్తే వీళ్ళకి సమాధానం చెప్పే నైతికత లేదు, వీళ్ళు చెప్పరు. చాలా కష్టపడుతున్నారు కార్తీక్ లాంటి వాళ్ళు, నేను ఇంతకుముందే నేను చెప్పాను. కాబట్టి వీటికి కూడా వాళ్ళు అడ్డొస్తున్నారు. అట్లాగే రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ ₹1000 కోట్ల నిధితో ఏర్పాటు చేసి స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తాం. ఇందాక ఎవరు బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ లో ఉద్యోగాన్ని కల్పితామా అనే దానికి ఉద్యోగాల భర్తీకి చాలా క్లియర్ గా అతను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు కదా. దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి నేను కోరుతున్నాను. 1000 కోట్ల నిధితో ఏర్పాటు చేసి స్వయంగా ఉపాధిని ప్రోత్సహిస్తానని చెప్పారు. ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినండి. 6 నెలల క్రితము ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు ₹1 కూడా ఇవ్వలేదు. దీనికి ఎవరైతే వచ్చారండి? తీసుకుంటాను ప్లీజ్. సింధు గారు గ్రూప్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. సింధు గారు ఏంటి అసలు ఏం జరుగుతుంది? నిరుద్యోగులకు ఎందుకు నోటిఫికేషన్లు విడుదల చేయలేకపోతున్నారు? మీ డిమాండ్స్ ఏంటి అసలు? నమస్కారం అండి అందరికీ. ప్లీజ్ కోఆపరేట్ మేడం. సత్యవతి గారు మళ్ళీ మీకు సమయం ఇస్తాను. సింధు గారు ప్లీజ్ కంటిన్యూ. నిరుద్యోగులకి ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతున్నారు అనేసి కాంగ్రెస్ ని ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వారే చెప్తే బాగుంటది. మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది. ఎందుకు అని అంటే ప్రతి బహిరంగ వేదిక మీద నిరుద్యోగ అంశం లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం లేదు. అది మాట్లాడే విషయంలో ప్రయారిటీ ఉన్నప్పుడు చేతల్లో ఆ ప్రయారిటీ ఎందుకు కనిపించట్లేదని మాకే అర్థం కావట్లేదు. చేతల్లో కూడా ప్రయారిటీ ఉండాలి, అది కనిపించట్లేదు. దానికి కారణం ఏంటో కూడా వారే చెప్పాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకొకటి, ఇంతకు ముందు మాట్లాడారు లైక్ సెంట్రల్ లో బీజేపీ 2 crore జాబ్ రిక్రూట్మెంట్ చేస్తా అన్నారు, చేయలేదు. వాళ్ళని ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు అనేసి అన్నారు. ఐ అగ్రీ. ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ అయినా ఫెయిల్ అయింది నిరుద్యోగ అంశంలో, అన్ని పార్టీస్ ఫెయిల్ అయినాయని అగ్రీ చేస్తాను నేను దానికి. బట్ ఇక్కడ నేనేం చెప్తానంటే అట్లీస్ట్ సెంట్రల్ లో రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్ లో మెనీ ఆఫ్ దెమ్ చాలా వాటికి జాబ్ క్యాలెండర్ అనేది ఉంటది. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఇష్యూ అవుతా ఉంటాయి. కానీ తెలంగాణలో మినిమం రిలీఫ్ కూడా లేదు కదా. మినిమం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కదా. పోనీ జాబ్ క్యాలెండర్ ఇచ్చుంటే అట్లీస్ట్ ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ మేము రాసుకునే అవకాశం ఉంటుంది అనే హోప్ తో అన్న మేము ముందుకు వెళ్తుండే. మరి ఆ హోప్ కూడా ఎందుకు క్రియేట్ చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం? దానికి కూడా వారు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు చూస్తే ప్రెసెంట్ తెలంగాణలో నిరుద్యోగుల సూసైడ్స్ చాలా జరుగుతున్నాయి. అరౌండ్ 20 people దాకా చనిపోయినారు. నాకు ఆ విషయంలో చాలా ఇబ్బంది అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎట్లా ఫీల్ అవుతారో, ఎవరు ఎట్లాంటి దారుణానికి ఇది చేస్తారో అనేది మాకు అర్థం కాని విషయం. ఇక్కడ ఇంకొక అంశం కూడా సింధు గారు మనం వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించాలి. సో ఆత్మహత్యలు పరిష్కారం కాదు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో రాదనుకున్న తెలంగాణనే వచ్చిన తర్వాత పాలకుల దగ్గరకు మీ ఆశయాలను మీ ఆకాంక్షలను తీసుకెళ్లే ప్రయత్నం బాధ్యత గల మీడియా ఐ న్యూస్ చేస్తుంది. సో ఎవరు కూడా అటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు. మీ వెంట మేమున్నాం. ఉద్యోగాలను సాధించుకోవటం మన హక్కు. ఆ హక్కు కోసం పోరాడదాం. ప్లీజ్ కంటిన్యూ. we sincerely thank you for that. ఎందుకంటే మా ఇష్యూని శాటిలైట్ మీడియా ఎప్పుడు కూడా కవర్ చేయలేదు. ఆ పరంగా మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఎంతసేపు ఉన్నా లైక్ సోషల్ మీడియా త్రూ లైక్ మీలాగా సపోర్ట్ చేసే వాళ్ళ త్రూనే మేము ముందుకు వెళ్తున్నాం ఇప్పటి వరకు కూడా. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ ఏం రేస్ చేయదలుచుకున్నా అంటే ఈ సూసైడల్ విషయంలో రైట్ బిఫోర్ ఎలక్షన్స్ ప్రవళిక అనే మా సోదరి సూసైడ్ జరిగింది. కానీ ఆ సూసైడ్ ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వాడుకున్నది అనేది వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ రోజు
కరెక్ట్ గా గుర్తుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు లేరు, ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉండి మరి ప్రెస్ మీట్ పెట్టి ఆ సూసైడ్ గురించి ఎవరు ఇట్లా సూసైడ్ చేసుకోవద్దు, ప్రవళిక కుటుంబానికి మేము అండగా ఉంటాము, నిరుద్యోగులందరికీ మేము అండగా ఉంటాం, ఇది చేస్తామని రకరకాల హామీలు ఇచ్చింది మీ అందరికీ తెలిసిందే. నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసేది ఏంటి అంటే, ఆనాడు మీకు నిరుద్యోగ సూసైడ్ కనిపించింది కదా, మరి ఈనాడు ఎందుకు కనిపించట్లేదు? అంటే ఈ రోజు మీకు నిరుద్యోగుల మీద కన్సర్న్ లేదనేది ఇక్కడ వెరీ క్లియర్ గా అర్థమైపోతుంది కదా. సో ఎందుకు ఆ నిర్లక్ష్యం ఎందుకు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకొకటి, ఇప్పుడు పోలీస్ ఉద్యోగాలకి వస్తే అరౌండ్ 19,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు. సో మేము కన్సర్న్ అథారిటీస్ ని కలిసాము, మా బాధ చెప్పినాము, మాకు ఏమైతే బాగుంటుందని మా డిమాండ్స్ కూడా వాళ్ళ ముందు పెట్టినప్పుడు మాకు వినిపించింది ఏంటి అని అంటే, లైక్ ఇప్పుడు అందరినీ రిక్రూట్ చేసుకోవాలని మాకు ఉంటది, కానీ చేసుకోలేకపోతున్నాం అంటే రీజన్ ఏంటి అని మేము తెలుసుకునే ప్రాసెస్ లో వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇబ్బంది అవుతున్నాయి అందరిని ఒకేసారి రిక్రూట్ చేసుకుంటే అని అన్నారు. ఓకే, ఆ పాయింట్ కి అగ్రీ అవుతాం. సో ఇప్పుడు ప్రతిసారి ప్రాబ్లం రేస్ చేయడమే కాదు కదా, లైక్ మాకు వచ్చిన సొల్యూషన్ కూడా మేము ముందు పెడితే బాగుంటది అనే ఉద్దేశంతో మేమేమంటున్నామంటే, ఇప్పుడున్న 19,000 వేకెన్సీస్ కి ప్రిలిమ్స్, మెయిన్స్, ఈవెంట్స్ కంప్లీట్ చేయండి, ట్రైనింగ్ ఫేజ్ వైజ్ చేయండి అంటున్నాం మేము. ఎందుకు అనంటే, ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఎవ్రీ ఇయర్ కొన్ని నోటిఫికేషన్స్ వస్తే, ఒక 5,000, 10,000 అట్లా వస్తే మేము క్వశ్చన్ చేసే అర్హత మాకు ఉండేది కాదు ఫస్ట్. కానీ ఇక్కడ ఏమవుతోంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ అటు ఇటుగా 3 years, ఆల్మోస్ట్ నియర్ టు 3 years అవుతుంది, ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. సో ఈ 3 years లో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఈ కాంపిటీషన్ ఫీల్డ్ లోకి వచ్చి ఉండుంటారు? సో మీరు నెక్స్ట్ ఇయర్ ఇంకో ఫేజ్ వైజ్ ఇంకొక 7,000 రిలీజ్ చేస్తే అప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారు? మరి నేను ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలోకి రాకముందున్న నిరుద్యోగులు ఎవరైతే అప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నారో వాళ్ళతో వీళ్ళకి అవసరం లేదా? ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకే వీళ్ళు అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? సో ఇట్లాంటివన్నీ మాకు. సింధు గారు, మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్
బ్యాక్ టు అజెండా. నరేష్ గారు, చాలా మంది నిరుద్యోగి నుంచి ఉద్యోగిగా మారాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కనే వాళ్ళు ఎంతో మంది. సో అటువంటి నిరుద్యోగులకు బాసటగా నిలవాల్సిన ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ఒక రాజకీయ అస్త్రంగా నిరుద్యోగులను మార్చుకుంటున్నాయా? ఎందుకు అవకాశాలు కల్పించలేకపోతున్నాయి? ఎందుకు ఆ తలరాతలను మార్చే దిశగా అడుగులు పడట్లేదు? ముందుగా అందరికీ నమస్కారం. మీరు చెప్పిన మాట అక్షర సత్యం సార్, 100కు 100% అక్షర సత్యం. ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు విద్యార్థులని రాజకీయ కోణంలో వాడుకుంటున్నారు తప్ప విద్యార్థులకి నోటిఫికేషన్స్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేలా చేసి ఈ నిరుద్యోగుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుదాం అన్న ఆలోచనతోని ఏ రాజకీయ పార్టీ లేదు. ఇక్కడ ప్రతి రాజకీయ పార్టీ చేసే తప్పిదే. ఈ ప్రజెంట్ ప్రభుత్వం ఏమని చెప్పింది, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగుల్ని కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా వాడుకొని వాళ్ళని బస్సు యాత్రలు చేపించి ఊర్లల్లో తల్లిదండ్రులని చుట్టాలని అందరినీ బతిలాడిపించి ఓట్లు వేయించి అధికారంలోకి వచ్చాక గత 2.5 సంవత్సరాలు సార్, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 years నుంచి వీళ్ళు జస్ట్ టైం పాస్ ఆన్ చేస్తున్నారు అంతే. ఇందులో క్యాస్ట్ సెన్సెస్ అని కొన్ని రోజులు టైం పాస్ చేసిళ్ళు, ఎస్సీ క్లాసిఫికేషన్ అని కొన్ని రోజులు టైం పాస్ చేసిళ్ళు, శాంతకుమారి గారి కమిటీ అని చెప్పేసి ఉద్యోగాలు లెక్క తెలుసామని చెప్పేసి కొన్ని రోజులు టైం పాస్ చేసిళ్ళు. ఈ 2.5 సంవత్సరాలు, ఇప్పుడు ఇంకో డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం లేదు, జస్ట్ టైం పాస్ ఆన్ చేసిళ్ళు. పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకి అపాయింట్మెంట్లు ఇచ్చిళ్ళు అంతే. ప్లస్ ఇంకోటి వీళ్ళు చేసింది, వీళ్ళు పెట్టిన ఎగ్జామ్, వీళ్ళు 70,000 ఉద్యోగాలు ఇచ్చామని ఒకటే మాట చెప్తున్నారు. సరే ఇచ్చింది ఏదో మీరు అసెంబ్లీ సాక్షిగా వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎలక్ట్రిసిటీకి ఇచ్చిళ్ళు వైట్ పేపర్, రాష్ట్ర బడ్జెట్ గురించి వైట్ పేపర్ రిలీజ్ చేసిళ్ళు. అలాగే మీరు నిజంగా ఈ 70,000 ఉద్యోగాలు మీ స్వతహాగా మీరు ఇండియన్లు తయారు చేసి నోటిఫికేషన్ ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తే ఆ ఇచ్చినట్టు ప్రూఫ్ మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అది లేదు. మళ్ళీ వీళ్ళు చెప్పుడు అన్ని అబద్ధపు ప్రతి ఒక్కరు, ఈవెన్ మంత్రులకు కూడా వాళ్ళు చెప్పే మాటలకు క్రెడిబిలిటీ లేకుండా పోతుంది. వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో నిరుద్యోగులు లేరు. ఇప్పుడు ప్రజెంట్ చేసిన ఈ 7,437 పోలీసు ఉద్యోగాలు కూడా వాళ్ళు ఉద్యోగాలు ఇద్దామని వేయలే. వాళ్ళు ఉద్యోగాలు అనేవి అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వాలి, వీళ్ళు పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలు ఇస్తున్నారు. ఇప్పుడు 6 జిల్లాలకు సంబంధించిన 2 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి, ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ పిల్లగాళ్ళకి నోటిఫికేషన్స్ ఇస్తే వీళ్ళు మనం ఇంకా అన్ని ఇస్తున్నామని ఊర్లలో కూడా తల్లిదండ్రులు అనుకుంటారు, వీళ్ళు చదువుకుంటారు, మనని వీళ్ళు ప్రశ్నించారు అని చెప్పేసి అది ఒక నోటిఫికేషన్ ఏదో అట్లా వేసిళ్ళు తప్ప అది కూడా వాళ్ళు స్వతహాగా ఇద్దామన్న ఉద్దేశంతో ఇచ్చినట్టు లేదు. నాకు అది చూస్తుంటే అట్లా కనిపిస్తలేదు. సరే ఇప్పుడు వరుసగా ఎలక్షన్స్ ఉన్నాయి, ఒక 6 నెలలు ఇవే అయితే 6 నెలలు వీళ్ళని ఇక్కడ కూర్చొని పెట్టి చదివించచ్చు అని చెప్పేసి ఆ 7,437 పోస్టులు వేసిళ్ళు. ఈవెన్ ఆ 7,437 పోస్టులు కూడా ప్రతి జిల్లాకి ప్రతి రిజర్వేషన్ తీస్తే రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కొన్ని క్యాస్ట్లకి కొన్ని కమ్యూనిటీలకి కొన్ని జిల్లాల పోస్టులు లేవు, 0 పోస్టులు ఉన్నాయి. గత 3 సంవత్సరాలు లాస్ట్ నోటిఫికేషన్ 2022 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2026 4 సంవత్సరాల నుంచి ప్రతి విద్యార్థి ఇంటికాంచి డబ్బులు పంపించుకొని హాస్టల్ ఫీజు కట్టుకుంటా, ట్యూషన్ ఫీజులు కట్టుకుంటా, కోచింగ్ సెంటర్ ఫీజులు కట్టుకుంటా, బుక్స్ కొనుక్కుంటా, స్టడీ హాల్స్ ఫీజు కట్టుకుంటా 4 సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకుంటూ చదువుకుంటే మీరు వేసిన పోస్టులు 7,437 పోస్టులు, అవి డివైడ్ చేస్తే ఎవరికి రావట్లే. ఈ పోస్టులు పెంచాలంటే పోస్టులు పెంచారు, ఏజ్ పెంచామంటే ఏజ్ పెంచారు, ఫీజు మాత్రం ఇక రాజకీయ పార్టీలను నమ్మటం మాని ఒక ఉద్యమ కార్యాచరణగా మీ హక్కులు మీరు సాధించుకునే దిశగా అడుగులు పడబోతున్నాయా? మరలా ఏదో ఒక రాజకీయ పార్టీ పక్కన ఆ రాజకీయ పార్టీ పక్షాన నిలబడాల్సిన పరిస్థితులేనా? సార్ వీళ్ళు రాజకీయ పార్టీ పక్షాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మా కోసం నిలబడాలి, మేము వాళ్ళ కోసం నిల్చోవడం కాదు. వాళ్ళు ఎట్లా అంటే సార్, ఇప్పుడు ఈ బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా సరే పేర్లద్దు, ఆపోజిషన్ లో ఏ పార్టీ అయినా ఈ 2.5 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు గుర్తు రాలేదా? వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు వీళ్ళ దగ్గరికి. అంటే ఇప్పుడు ఇదే ఎలక్షన్స్ లో వచ్చే ఈ 6 నెలల్లో జరిగే ఎలక్షన్స్ లో నిరుద్యోగులు మేము వాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వస్తున్నారు. రాజకీయమే కనిపిస్తుంది, పర్ఫెక్ట్ రాజకీయం ఏం లేదు, నిరుద్యోగులకు చేద్దామని ఏం లేదు. సార్ ఫీజు పెంచులు ఎక్కడి నుంచి కడతారు సార్? ఒక అప్లికేషన్ ఫీజు 1,500. అంటే మొత్తం మొన్న ఇచ్చిన అప్లికేషన్ లో 5 అప్లికేషన్స్ ఉన్నాయి. 5 అప్లికేషన్ లో ఎస్ఐకి కడితే 3,000, పీసీకి కలిపితే ఒక అప్లికేషన్ 1,200, అంటే 3,600. ఈ 3,600 పీసీకి, 3,000 ఎస్ఐకి, అంటే 6,600 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టాలి. 400 రూపాయలు మీ సేవా సెంటర్ అతనికి కట్టాలి. అంటే 7,000 రూపాయలు ఒక వ్యక్తి, సగటు వ్యక్తి 7,000 రూపాయలు కట్టాలి. మేము ఉద్యోగాలకు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేదే బడుగు బలహీన పేద వర్గాల గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళు వచ్చి చదువుకుంటారు సార్. వాళ్ళ తల్లిదండ్రులు రెక్కాడ దగ్గర డొక్కడిన పరిస్థితుల్లో కాయకష్టం చేసి డబ్బులు పంపిస్తే ఇక్కడ కూర్చొని చదువుకుంటారు. 4 సంవత్సరాల నుంచి చదువుతున్నారు.
ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల నుంచి మీరు టైం పాస్ ఆన్ చేసి ఏం లేదు. 13 నోటిఫికేషన్లు ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి సార్? భగవద్గీత ఇచ్చిన భగవద్గీతలో మీరు ఎన్ని 13 నోటిఫికేషన్లు ఇచ్చి 13 నోటిఫికేషన్ రిలీజ్ చేసి చెక్కిండు. ఏవి గ్రూప్ 1 ఏది, గ్రూప్ 2 ఏది, ఒక్క నిమిషం సార్, గ్రూప్ 2 ఏది, గ్రూప్ 3 ఏది, గ్రూప్ 4 ఏది, ఏఈఓ ఏది, ఎన్పిడి సెల్, ఎస్పీడీ సెల్, ట్రాన్స్కో, జెన్కో లాంటి డిస్కామ్స్ లో ఉంటాయి సార్. జేఎల్ఎం పోస్టులు, సబ్ ఇంజనీర్ పోస్టులు, ఏఈ పోస్టులు, ఏఈఓ, ఎఫ్బిఓ ఏది, జీపీఓ అని చెప్పేసి సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కాసేపు ఏం చేసిళ్ళు, జీపీఓ వేస్తామని చెప్పేసి టైం పాస్ అని చేసిళ్ళు. అయితే జీపీఓ వస్తుంది కదా, మీరు ఏ పార్టీ ప్రలోభాలకు లొంగకండి, మీకు జీపీఓ చదువుకోండి. ప్లీజ్ 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 యా కార్తిక్ గారు ఏం చేస్తారంటే అన్ని ప్రశ్నలు మీ వైపే చూపిస్తున్నాయి కాబట్టి అతి తక్కువ సమయంలో ఏం ఆన్సర్ చేస్తారు సార్? అయితే తెలంగాణ సార్ ఇది ప్రధానమైనటువంటి వార్తాపత్రికలు వచ్చినటువంటి వార్త. సోదరుడు ఏమన్నారు, అసెంబ్లీలో అన్నారు కాబట్టి అసెంబ్లీలో చెప్తున్నా. తెలంగాణ ఇష్యూ 16 notifications to fill 31,798 posts, recruitment for 67,763. ఇది ఎక్కడ చెప్పారు ఈ మాట? అఫీషియల్గా ఫ్లోర్ పైన చెప్పారు. ఎవరు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క said in reply to a query by భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు in assembly on Wednesday, March 25, 2026. కార్తిక్ గారు మళ్ళీ ఈ లెక్కలు కాదు. ఇప్పుడు వాళ్ళెవ్వరూ కూడా నిజంగా సంతృప్తి చెందితే రారు సార్, రోడ్లపైకి రారు, వచ్చి ఉద్యమాలు చేయరు. ఈ రోజు స్టూడియోలో వచ్చి ప్రశ్నించరు, ఈ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసుకోరు. సార్ నన్ను అడిగిన ప్రశ్న అదే లెక్క 18,200 మాత్రం ఇచ్చినవనే దాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. ప్రతి దగ్గర 70,000 అని వేదికల మీద ఎందుకు మాట్లాడుతున్నారు? 18,200 మాత్రమే మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇచ్చిందని అదే కేటీఆర్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానము అదే అసెంబ్లీ ఫ్లోర్ సాక్షిగా బట్టి విక్రమార్క గారు ఇచ్చారు కదా, మరి దాన్ని పరిగణలోకి తీసుకోరు. మీరు లైవ్ లోనే ఉన్నారు కదా, లైవ్ లోనే చదివింది పూర్తిగా దయచేసి వినండి, ఆవేశంతో ఉండకండి. మళ్ళీ చదువుతా మీకోసం కావాలంటే. మీరు మోసపూరితమైన మాటలు చెప్తుంటే మాకు ఆవేశం లైవ్ లని ముందు చదువుతున్నా నేను. చెప్పండి, లైవ్ లని ముందు చదువుతున్నా, మోసమేం లేదు. కావాలంటే చెప్పండి, నీ ముందు లైవ్ లో చదువుతున్నా. ఏం చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? సూటిగా ఆన్సర్ చేయండి. ఈ లెక్కలు విమర్శలు ప్రతివిమర్శలు వస్తాయి. ఆ సీట్ లో కూర్చున్నప్పుడు అందరూ విమర్శిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది? సార్ విమర్శకు సమాధానం అసెంబ్లీలో చెప్పినారా అనే ప్రశ్న నా ముందర ఉంది. అసెంబ్లీలో చెప్పిన ప్రశ్నకే నేను మళ్ళా చదువుతా, సోదరుని జాగ్రత్తగా వినమని రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ ఇష్యూడ్ 16 notifications to fill 31,798 posts, recruitment for 67,763 direct posts completed since Congress government formed. చెప్పింది అసెంబ్లీలో క్లియర్ గానే చెప్పినాం. ఇందులో చెప్పారు. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు చెప్పాల్సింది 2 లక్షల ఉద్యోగాలకి సమాధానం, చెప్పాల్సింది ఒక్కసారి శేషు సార్ రాజకీయ పార్టీలను పక్కన పెట్టి మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, ఈ రోజు ఒక ప్రొఫెసర్ గా ఉన్నారు. నిరుద్యోగుల పక్షాన ఆ గొంతు వినిపించమని ఐ న్యూస్ మిమ్మల్ని కోరుతుంది. మీరు ఏం చెప్తారు? కార్తిక్ గారు ప్లీజ్ రాజకీయ పక్షాలు ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనిపించట్లేదు అనేది అర్థమైపోతుంది. ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. ఎట్లా సార్? కనీసం సమాధానం చెప్పే సమయం ఇవ్వాలి కదా. చూపించిన తర్వాత ఈ రోజు సార్ ఇప్పుడు లైవ్ లా తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రామిక ఉద్యోగ పోస్టులకు ఫలితాలు విడుదల చేసిన డ్రైవర్లు 894, శ్రామికులు వచ్చేసి 710. ఈ నెల 15 సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాము. అయితే ఎండ్రింగ్ తాగి సావమన్నారని అప్పటి నుంచి మాట్లాడుతున్నారు. ఎండ్రింగ్ తాగి సావమని ఎవరినన్నారు? విద్యార్థులు నిరుద్యోగులు అన్నారా? వాళ్ళని ఎందుకు ఆపాదించి వాళ్ళని ఎందుకు రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలతోని ఆడుకునే ప్రయత్నం ఎందుకు చేస్తారు? దయచేసి ఒక్క నిమిషం సమయం వేయండి సార్. నాకు ఏం చెప్పినారు? మరలా సార్ ప్రజలు చాలా విజ్ఞులు సార్, ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. దయచేసి వినండి సార్. ఇయకపోతే ధర్నాలు ఉండేవి, ఇప్పుడు ఇస్తే ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎక్కడ
మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు కాబట్టి ఇయ్యలేదు కాబట్టి ధర్నాలు చేస్తున్నారు. మీరు 2 లక్షల ఉద్యోగాల్లో కేవలం 18,000 ఇచ్చింది కాబట్టి ధర్నాలు చేస్తున్నారు. ఇయ్యలేదు కాదు. మీరు అడిగిన ఎంత మీరు చెప్పింది 19,000 ఉద్యోగాలు రావాలని చెప్తూ 19,000 ఉద్యోగాలు ఇవ్వకుండా ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో 15,000 ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు వారి 15,000 ఉద్యోగాలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి కానీ 15,000 ఉద్యోగాల కోసం ఇప్పటికైనా పాలకులు, ప్రతిపక్షాలు, ప్రతి ఒక్కరూ కూడా సమాజంలోని మేధావులు కూడా ఆ నిరుద్యోగుల అంశానికి సంబంధించి వాళ్లకు ఒక చక్కని సొల్యూషన్ చూపించే విధంగా ఇకనైనా ముందడుగు పడాలి. అమరవీరులు ఎవరైతే తెలంగాణ కోసం పోరాడి అసూలు బాసారో అటువంటి అమరవీరుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడింది. అటువంటి తెలంగాణ బంగారుమయం అవ్వాలంటే విద్యార్థుల భవిష్యత్తుకు ఉద్యోగాలు బాసటగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ ఐ న్యూస్ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తుంది, నిరుద్యోగ యువతకు మనం ఎంతో కష్టపడి పోరాడి రాదు అనుకున్న తెలంగాణను సాధించుకున్న మనం తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం అంటాం. అటువంటి ఆత్మగౌరవం ఉన్న తెలంగాణలో ఆత్మగౌరవం ఉన్న బిడ్డలుగా ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకోసం ఐ న్యూస్ బాసటగా నిలుస్తుంది, మీ పక్షాన నిలబడుతుంది, మీ పక్షాన పోరాడుతుంది. రండి, ఐ న్యూస్ వేదికగా మీ సమస్యలను ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు విన్నవించే ప్రయత్నం చేద్దాం. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. పోరాడదాం, సాధించుకుందాం. నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ నాయకుల కోసం కాదు, తెలంగాణ ప్రజానికం కోసం, తెలంగాణ యువత కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం అని గళం విప్పుదాం. మీ గళానికి ఐ న్యూస్ బాసటగా నిలుస్తుంది. ఎప్పుడు మీతోనే, మీ వంటి. చర్చలో పాల్గొన్న గెస్టులందరికీ కూడా ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ అజెండా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.